ఐ కెన్ ఎంజాయ్ గుడ్ మూవీ. సో ఇప్పుడు మీరేమన్నారంటే ఇప్పుడు చాలా మూవీస్ వచ్చాయి, నేను అవి చూసి ఫీల్ అవ్వలేకపోయాను, గుడ్ మూవీలో అనిపించలేదన్న. మరి ఇప్పుడు ఇది ఎవోల్ అనేది గుడ్ మూవీ అని మీకు ఎందుకు అనిపిస్తుంది? గుడ్ మూవీ అని అనలా, అసలు గుడ్ మూవీ బ్యాడ్ మూవీ అనేది కాదు పాయింట్. నేను ఓకే బేసికలీ నేను చెప్పిన ఏదైనా మంచి సినిమా అంటే నా ఉద్దేశంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రియలీ డోంట్ లైక్ వాచింగ్ ఎనీ మూవీస్ దట్ ఎవ్రీబడి వాచ్. అంటే దాని అర్థం నేను నెట్ఫ్లిక్స్ చూడను, అమెజాన్ చూడను, ఆహా చూడను, హాట్స్టార్ వాట్ ఎవర్. ఐ డోంట్ వాచ్. ట్రైలర్ నచ్చితే థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తా, అది డిఫరెంట్. అది జస్ట్ ఊరికే ట్రైలర్ నచ్చిందని చెప్పి సినిమా చూస్తా, అది నార్మల్. కానీ ఐ డోంట్ లైక్ వాచింగ్ మూవీస్ వాట్ ఎవ్రీబడి వాచ్. సో అండ్ నాకు ఒక స్టేజ్లో ఏ సినిమా కూడా ఎంజాయ్ చేయలేకపోయాను. బట్ ఎట్లీస్ట్ ఐ హ్యావ్ ఎ సెపరేట్ కలెక్షన్ ఆఫ్ మూవీస్. ఐ సెలెక్ట్ అండ్ వాచ్ దెమ్. అంటే ఏ కైండ్ ఆఫ్, అంటే ఎవరు మీకు ఇన్స్పిరేషన్ డైరెక్షన్లో కానీ ఎలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ మీరు ఇంట్రెస్ట్ ఉంటారు చూడటానికి? ఐ లైక్ మోర్ ఆఫ్ ఇటాలియన్ అండ్ ఫ్రెంచ్ డార్క్ థ్రిల్లర్స్ నాకు చాలా ఇష్టం. అండ్ దట్ టు మోస్ట్లీ 70s, 1970s, 80s ఇటాలియన్ థ్రిల్లర్స్ నాకు చాలా ఇష్టం. అండ్ ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ గాస్పర్ నోయి, ఫ్రెంచ్ డైరెక్టర్. అండ్ మన ఇండియా సినిమా అయితే రామ్ గోపాల్ వర్మ. అంటే ఇందాక నేను ఒక దాంట్లో మెన్షన్ చేసినట్టున్నా, మీరు ఆర్జీవి గారు ఒకప్పుడు సినిమాలు బాగుండేవి, ఇప్పుడు ఆయన సెట్స్కి కూడా వెళ్ళట్లేదు అన్నట్టు మీరు ఒక మాట అన్నారు. అండ్ మీరు ఎందుకని, అంటే లైక్ ఇప్పుడు డెబ్యూ అంటున్నారు, ఫస్ట్ ఫిల్మ్ అంటున్నారు, లైక్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఎవరి దగ్గర వర్క్ చేయడం, ఆయన దగ్గర వర్క్ చేయడం అలా ఏం ఎప్పుడు ట్రై చేయలేదా? నేను కెనడాలో చదువుకున్నప్పుడు నేను ఫిల్మ్ డైరెక్షన్ కోర్స్ 10 years బ్యాక్ చేశా. దాని తర్వాత అసలు సినిమాకి రాలేకపోయాను. అంటే ఆబ్వియస్లీ ఐ గాట్ స్ట్రక్ ఇన్ అదర్ బిజినెస్. అండ్ తర్వాత ఇప్పుడు సినిమా చేద్దాం అనుకున్నప్పుడు నేను జస్ట్ ఒక కథ రాసుకున్నాను. బ్యాక్ హోమ్ అవుట్ ఆఫ్ ఇండియా కూర్చుని కథ రాశాను. కథ నేను హ్యాపీ అయిన తర్వాత వచ్చి కొత్తలతో చేద్దాం అన్న, ఎందుకంటే వాళ్ళు నా మాట వింటారు, నేను ఎలా కావాలో ఒక యూనిక్ స్టైల్లో అని చెప్పి ఎవ్రీబడి, ఈవెన్ ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ రిక్రూటెడ్ కొత్త వాళ్ళు. అండ్ నా మాట స్టార్ట్ చేశా. అండ్ ఐ ఫినిష్ ద మూవీ. అంటే ఇందాక నేను సినిమా చేస్తున్నప్పుడు ఐ సఫర్డ్ అ లాట్ బికాస్ ఐ ఫీల్ ఎనీ పర్సన్ హూ కమ్స్ వేరే చోట నుంచి, ఐ థింక్ సో మెనీ పీపుల్ లైక్ టు కమ్ టు మేక్ మూవీస్. బికాస్ నేను చెప్తున్నట్టు 100% నేను ఏం చెప్పాను, సినిమా తెలియదని ఎక్కడో కూర్చుంటే బాధపడుతున్నాను అనేది నిజంగా చాలామందికి అది రిలేట్ అవుతుంది. ఐఎమ్ ష్యూర్, నాకు తెలుసు వేరే దేశంలో ఎక్కడో కూర్చుని ఏదో పని చేసుకుని అంటే ఏం చేసినా మనం ఇండియాలో సినిమా తీయలేపాం అన్నట్టు. నేను ఇన్ఫ్యాక్ట్ నాకు యూకే లండన్లో ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫిల్మ్ సర్కిల్. నేను ఐ హ్యావ్ పీపుల్, నేను అక్కడ ఐ కెన్ ఈజీలీ వెరీ ప్రొఫెషనల్లీ మేక్ మూవీస్. బట్ అది సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. అండ్ ఇప్పుడు ఈ మూవీ సెన్సార్ అయిపోయింది? సెన్సార్ అయిపోయింది. ఏం చెప్పారు వాళ్ళు సెన్సార్ వాళ్ళు జనరల్లీ? అంటే ఇన్ని యాంగిల్స్ అన్నీ పెట్టినట్టున్నారు, మొత్తం షార్ట్స్ కూడా డైరెక్ట్గా చూపించినట్టున్నారు, ఎక్కడ అబ్జెక్షన్స్ ఏం చెప్పలేదా వాళ్ళు? See, censor, we are clear cut, we know. It's not that it's a surprise. మన సినిమా తీసినప్పుడే we know సెన్సర్కి ఎలాంటి లిమిటేషన్స్ ఉంటాయని అన్నీ తెలుసు. There are certain limitations తెలుసు. But అయినా went ahead and did it because I always had an idea that ఒక డైరెక్టర్ కట్ మనం we can put it in OTT అని చెప్పి యాంగిల్లో I went ahead and did that. And సినిమాకి డెఫినెట్లీ చాలా కట్స్ వచ్చాయి. And we fight another, I couldn't really come and fight during that time because I was stuck in my business. ఇదంతా ఒక మేనేజర్కి అప్ చెప్పాను. నాకు చాలా సెన్సర్ వర్షన్, ఓటీటీ వర్షన్ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. డజంట్ మీన్ దట్ సెన్సర్ బాగుంది మీకు. అంటే మీరు అనుకున్నంత ఫిల్మ్ తీసినప్పుడు సెన్సర్ వాళ్ళు ఇలా కట్ చెప్పేసి ఆల్మోస్ట్ మీరు అనుకున్న పాయింట్స్ అన్ని పోయాయి అనుకో, అప్పుడు మీకు అది చేసినట్టు అంత సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. ఓకే, ఫస్ట్ పాయింట్ సీలని పోలా, స్టోరీ కావాల్సినవి ఉన్నాయండి, అయితే కావాల్సినవి ఉన్నాయి. ఓకే. అండ్ సాటిస్ఫాక్షన్ అంటే నాకు నిజంగా చెప్తున్నా, సినిమా నేను ఫినిష్ చేసా అనేది నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. సినిమా చేయాలనేది మీ డ్రీమ్ అంతే? అలా అని కదా, సినిమా చేయాలని డ్రీమ్ కదా. ఐమ్ డూయింగ్ మోర్ మూవీస్. ఇన్ఫాక్ట్ వన్స్ ఐ ఫినిష్ ద ఫుల్ సర్కిల్ ఆఫ్ దిస్ మూవీ, నేను నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేస్తున్నా. తేడా బ్యాచ్ బ్యానర్లోని ఆ పేరు నిలబెట్టే తేడా సినిమా సబ్జెక్ట్ ఆల్రెడీ 2-3 ఉన్నాయి. బట్ ఐ వాంట్ డూ విత్ ఎస్టాబ్లిష్డ్ పీపుల్. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ అంటే చేసిన తప్ప మళ్ళీ చేయడు కదా ఎవడన్నా.